కాసేపట్లో పిల్లల మరికి చేరుకోనున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఘన స్వాగతం పలకనున్నారు. ఇటు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించారు. పిల్లల మరి వేదికపై సాయంత్రం నిర్వహించే కార్యక్రమాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పాల్గొనబోతున్న సుందరిమణులంతా కూడా మరి కాసేపట్లో పిల్లల మరికి చేరుకోబోతున్నారు. పిల్లల మరిలో మ్యూజియంతో పాటు రాజరాజేశ్వర టెంపుల్ను అట్లాగే పిల్లల మరి మహావృక్షాన్ని సందర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్నగర్ ఎస్పీ జానీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా వాళ్ళ ఎంటైర్ టూర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎట్లాంటి ఫోకస్ ఉండదు? ఓకే, మనకు ఈరోజు ప్రోగ్రాము 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుందండి. టోటల్ 2 అవర్స్ ప్రోగ్రాము. సో మేము 3 లేయర్స్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా మనకు ఇన్సైడ్ పిల్లల మరి వచ్చి ఉమెన్ ఫోర్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ఉమెన్ ఫోర్స్తోని మనకు 22 మెంబర్స్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వస్తారు. సో త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ట్రాఫిక్ కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కాకుండా, పబ్లిక్కి కూడా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కాకుండా మనం ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ టూర్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది, మినిట్ ప్రోగ్రామ్ ఏంటి? వాళ్ళది 5 o'clock ఇక్కడికి రీచ్ అవుతారు. 5 o'clock రీచ్ అయిన తర్వాత టెంపుల్, మ్యూజియము అండ్ దెన్ పిల్లల మర్రి ఇక్కడ మనకు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంతో కంప్లీట్ అవుతుంది. ఓకే, సీసీ కెమెరాస్ కూడా చాలా ఏరియాలో ఇన్స్టాల్ చేసినట్టుగా ఉంది. సో వాళ్ళ అరైవల్ ఏ టైం ఉంటుంది, ఎక్కడ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా టౌన్లో ఉండబోతున్నాయి? ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్, మేజర్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. జస్ట్ ఒక 5 minutes కొంత ట్రాఫిక్ ఆగుతుంది, కానీ అదర్వైజ్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అయ్యే ఛాన్స్ లేదు. సో మనకు అంటే మన ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మన కాన్వాయ్తో పాటు వాళ్ళు వచ్చేస్తారు. సీసీటీవీస్ కూడా మనం పెట్టడం జరిగింది ప్రతి ప్లేస్లో కూడా. వాటి ద్వారా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి అంటే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న 22 దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కానీ కంటెస్టెంట్స్ అంతా పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? వాళ్ళకి అందుకనే ఉమెన్ ఫోర్సే మెయిన్గా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్లస్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థరోగా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అదర్ పీపుల్ విజిటర్స్ని ఏమైనా అలౌ చేస్తున్నారా ఈ టైంలో? ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద డెసిషన్ తీసుకుంది. సో మొత్తానికి మాత్రం సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వచ్చే వాళ్ళంతా కూడా మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పాల్గొంటున్నారు కాబట్టి అందుకోసం ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ మనకు సాంస్కృతిక శాఖకు సంబంధించిన హరికృష్ణ గారు వారితో మాట్లాడదాం. ఎంటైర్ ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్లో ప్రత్యేకించి ప్రముఖమైన క్షేత్రాలకు వస్తున్నటువంటి ఇంపార్టెన్స్, ఆ ప్రపంచవ్యాప్తం చేయడానికి చేస్తున్న కృషి గురించి చెప్పండి. దీంతోపాటు పాలమూరులో ఇవాళ జరిగే ఈవెంట్స్ గురించి చెప్పండి. ఇది ఎందుకంటే మనకు పాలమూరు దట్టు ఈ పిల్లల మర్రి అనేది ఒక ప్రత్యేకమైన విశేషం. ఇప్పటి వరకు మనం అంటే తెలంగాణ అంటే ఒక హెరిటేజ్ టూరిజం, అంటే నిర్మాణాలు, కట్టడాలు, మానవ నిర్మితమైనటువంటి అంశాలు ఒకవైపున, తర్వాత చారిత్రక వారసత్వ సంపద ఒకవైపున, ఇప్పుడు చూపించేది ఏంటంటే ఒక ప్రాకృతిక సంపదను చూపించాలి. మన దగ్గర దాదాపు కేవలం కట్టడాలు, కోటలు, దేవాలయాలు మాత్రమే వేల సంవత్సరాల చరిత్ర కాదు, ఈవెన్ చెట్లకి కూడా, ప్రాకృతిక సంపదకి కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పడం అనే ఉద్దేశంతో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పిల్లల మరికి వారందరినీ కూడా ఏసియా ఖండానికి సంబంధించిన సుందరిమల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో దీంట్లో దాదాపు 20 మందికి పైగా సుందరిమల్ని ఇక్కడికి వస్తున్నారు. వారందరి కోసమని ఇక్కడ చాలా చక్కని కార్యక్రమాలు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీరందరి సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈరోజు చక్కని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం. వారికి వెల్కమ్ కూడా మన సంప్రదాయ పద్ధతిలో డోలు కళాకారులతోని మనకు వారికి అందరికీ కూడా వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ చెప్పిన తర్వాత ఇక్కడ అన్ని తర్వాత స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవుతారు. తర్వాత మిగతా వాళ్ళు వచ్చినందుకు చిహ్నంగా 22 మందికి 22 చెట్లతోని ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మహబూబ్నగర్కి వచ్చే వరకు పాలమూరులో పిల్లల మరిలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఏ విధంగా ఉండబోతుంది, దానికోసం ఏం ప్లాన్ చేశారు? అవి చాలా అసలు ఇప్పటి వరకు వాళ్ళు చూసినవన్నీ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, తర్వాత మన పోచంపల్లి విలేజ్ కూడా వెళ్ళారు. హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన విశేషాలు చూశారు. ఈసారి ప్రత్యేకత అంటే ప్రకృతిని చూస్తున్నారు. వాళ్ళు ప్రకృతి ఒడిలోకి రాబోతున్నారు, ప్రకృతి మార్గంలోకి రాబోతున్నారు. ఒక ఆధ్యాత్మిక, ప్రాకృతిక, సహజమైన వాతావరణంలో వారి అనుభూతులని మేము చెప్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరే ముందే పిల్లల మరి గురించిన విశేషాలను కూడా చిన్న బ్రోషర్ లాగా, బుక్లెట్ లాగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికిన విగ్రహాలతో కూడిన మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆ మ్యూజియంకి కూడా తీసుకెళ్తున్నాం. ఇక్కడ మేము తెలంగాణలో ఏమనుకుంటామంటే మట్టిని ముట్టుకుంటే చరిత్ర వస్తుంది, మనిషిని ముట్టుకుంటే ఒక కథలు వస్తాయి. సో అట్లనే ఇక్కడ చెట్టుకి కూడా ఒక కథ ఉంది. ఇక్కడ పుట్టిన, ఈ నేల మీద పుట్టిన ప్రతి చెట్టుకి, ప్రతి రాయికి కూడా
ఒక కథ ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక చారిత్రక వారసత్వం ఉందనే విషయాన్ని వారు అనుభూతి చెందేలాగా ఈ మొత్తం ఈ పిల్లల మరి టూర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వేదిక మీద భారతీయతను ప్రతిబింబించే అన్ని రకాల కళారూపాలు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైన కళారూపము ఒక ప్రతీకగా ఉంది. ఇప్పుడు కథక్ అనుకోండి, ఉత్తర భారతదేశానికి అంతటికి కథక్ సంప్రదాయం ఉంటుంది. అలాగే భరతనాట్యం అనగానే తమిళనాడు, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. అలాగే మోహిని ఆటం అనగానే కేరళ ఉంటుంది. కూచిపూడి అనగానే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. అలాగే పేరిణి నాట్యం అనగానే తెలంగాణ ప్రాంతము కాకతీయుల కాలం నుంచి కూడా అది విస్తారమైన ఒక నాట్య రీతి. సో ఇలాంటి అన్ని కళారూపాలని ఒక్క చోట కలుపుతూ ఒక అత్యంత అద్భుతమైన ఒక సమ్మేళనాన్ని, సాంస్కృతిక కళాత్మక సమ్మేళనాన్ని ఈ కళారూపాల ద్వారా మనం ప్రదర్శిస్తూ భారతీయతలోని వైవిధ్యతని, భారతీయతలోని విశిష్టతని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలలోని ఒక మ్యాగ్నానిమిటీని ఈ కళారూపాల ద్వారా ప్రదర్శించబోతుంది. ప్రత్యేకించి ఈ రాజు ఈవెంట్లో పాల్గొనబోతున్నటువంటి దేశాలు ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు? మొత్తం ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి, ఆసియా అండ్ ఓసియానియా ఉన్నారు. సో ఆసియా కంట్రీస్లో చాలా దాదాపు ఒక 22 దేశాల వాళ్ళు పాల్గొంటున్నారు. దీంట్లో చైనా వాళ్ళు ఉన్నారు, కొరియా వాళ్ళు ఉన్నారు, జపాన్, కొరియా, ఇలా ఇండోనేషియా, ఆసియా కాంటినెంట్కు సంబంధించిన వారందరూ వస్తున్నారు. ఇది చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఒక విశ్వజనీన భావనను చెప్పాలంటే మన కుటుంబీకులే మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పామని ఎట్లా ఉంటాం, తెలంగాణ అనుకుంటాం, ఒక వైపున ఒక మహబూబ్ నగర్ జిల్లా అనుకుంటాం, మొదట్లో పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ నుంచి భారతదేశం తర్వాత వచ్చే భావన ఏంటంటే ఆసియా భావన. అంటే మనమంతా ఆసియన్స్మే, మనమంతా ఆసియా ఖండవాసులం, ఆ తర్వాత ప్రపంచ పౌరులం, అంటే భూగోళం పరంగా చూసుకుంటే. సో ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు మన ఖండవాసులు మన ఇంటికి వస్తున్నారు, మన అతిథులుగా వస్తున్నారు. సో వారికి ఒక ప్రాకృతిక ఆగమనాన్ని, ప్రాకృతిక స్వాగతాన్ని సహజమైన వాతావరణంలో ఏర్పాటు చేశాము. సాదర స్వాగతం, ఘన స్వాగతం పలికేందుకు పాలమూరు ముస్తాబైంది. ముఖ్యంగా పిల్లల మరి ప్రాంగణం అంతా కూడా అత్యంత సుందరంగా ముస్తాబైంది. సాంస్కృతిక కార్యక్రమాలు అయితే వివిధ రకాల కళారూపాలు దాదాపు 35 నిమిషాల పాటు వాళ్ళందరినీ కూడా అలరించబోతున్నాయి. అట్లాంటి కార్యక్రమాలు ఓవైపు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతుంటే మరోపక్క వివిధ రకాల రంగుల వాతావరణం లోపల విద్యుత్ దీప కాంతుల మధ్య వాళ్ళందరూ ఒక మంచి వాతావరణాన్ని ఇప్పటి వరకు అనుభవించని ఒక అనుభూతిని అంతా కూడా ప్రత్యేకించి పాలమూరులో పిల్లల మరిలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా మనకి ఈ వాతావరణాన్ని బట్టి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.